అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. కృష్ణ, నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజే నేను నాన్నకి చెప్పేశాను. కృష్ణ ఉలిక్కిపడి పైకి లేచి కూర్చుంటాడు. ఏంటి, అంకుల్కి చెప్పేశావా? ఎస్ అంటుంది మధు. అందుకేనా నిన్ను నాకు దూరంగా తీసుకెళ్ళిపోయారు? అవును అంటుంది మధు. తీసుకెళ్లారు కానీ నీ నుండి దూరం చేయడానికి కాదు, నీ ప్రేమలో నిజాయితీని తెలుసుకోవడానికి. అంటే అంటాడు కృష్ణ. నేను నాన్నకి విషయం చెప్పగానే ఆయన నన్ను ఒక్క మాట అడిగారు. కృష్ణ, నువ్వు కూడా కృష్ణని ప్రేమిస్తున్నావా అని. అవును అని చెప్పాను. ఈ వయసులో కలిగేది కేవలం అట్రాక్షన్ అని, తర్వాత ఆ ప్రేమ శాశ్వతంగా ఉండదని ఆయన నాతో అన్నారు. ఎన్ని సంవత్సరాలైనా మా ప్రేమ మారదు అని నేను చెప్పాను. నా మాటకి నాన్న ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 10 సంవత్సరాలు ఒకరిని ఒకరు చూసుకోకూడదు, కలవకూడదు. ఆ తర్వాత కూడా మీ ఇద్దరిలో ఇదే ప్రేమ ఉంటే తప్పకుండా మీ పెళ్లి చేస్తాను అని చెప్పారు. అందుకే నీకు కూడా చెప్పకుండా నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. ఈ ఊరి జాతరకి కూడా నన్ను తీసుకురాలేదు. అంటే అంకుల్ మన విషయం ముందే తెలిసినా ఏమీ ఎరగనట్టు ఉంటున్నారన్నమాట. అది సరే, మనం కలిసిన తర్వాత ఇన్ని రోజులు నువ్వెందుకు నాకు రిప్లై ఇవ్వలేదు? నా కోసం నువ్వు ఎంతగా ఆరాటపడుతున్నావో చూడాలి అనుకున్నాను. ప్రతి క్షణం నువ్వు నా మీద చూపే ప్రేమ నా నమ్మకాన్ని గెలిపించింది అంటుంది మధు. నాన్నకి కూడా మనది అట్రాక్షన్ కాదు, ప్రేమ అని అర్థమైంది. మీరిద్దరూ కలిసి నాతో ఆడుకున్నారన్నమాట అంటాడు కృష్ణ. మధు నవ్వుతుంది. అయినా ఎవరైనా ప్రేమని ప్రేమించిన వాడికి చెబుతారు. నువ్వేంటి మీ నాన్నకి చెప్పావు? చెప్పాను కదా, నా ఫస్ట్ లవ్ మా అమ్మ నాన్నతో ముడిపడిందని. అందుకే ముందుగా మా నాన్నకి చెప్పాను. కానీ ఇప్పటి వరకు నాకు మాత్రం చెప్పాలి అనిపించలేదు నీకు అంటాడు కృష్ణ. ఎందుకనిపించలేదు? నీకెప్పుడు నా ప్రేమని చెప్పాలా అని ఆరాటపడుతూనే ఉన్నాను. కానీ ఎందుకు చెప్పలేదు? కారణం నువ్వే కృష్ణ. హా? నా పుట్టినరోజు నాడు నీకు చెప్పాలని నీ గదికొచ్చాను. కానీ నువ్వు సడన్గా ముద్దు పెట్టేసరికి భయం వేసింది. ఓకే చెప్పకుండానే ముద్దు వరకు వెళ్ళావు. చెబితే ఇంకేం చేస్తావో అని నీకు చెప్పలేదు. మాటలతో ఎలాగో నువ్వు కరగడం లేదు కదా, కనీసం చేతల్లో అయినా కరుగుతావేమో అని అంటాడు కృష్ణ. మధుని దగ్గరికి తీసుకొని ముద్దు పెడతాడు. కృష్ణ, ఇవే వద్దనిది. పెళ్ళయ్యే వరకు నాకు దూరంగా ఉండు. ఏంటి, దూరంగా ఉండాలా? ఏం, ఈ 10 ఏళ్ల దూరం సరిపోలేదా? అది కాదు కృష్ణ. మధు, నేను హద్దులు దాటను కానీ ముద్దులు కూడా ఆపను. ప్లీజ్ అర్థం చేసుకోవే. సరే అంటుంది మధు. ఏంటి, నిజంగానే ఒప్పుకున్నావా? నేను ఒప్పుకోకపోతే మాత్రం నువ్వు వదులుతావా ఏంటి అంటుంది మధు. మధు అంటాడు కృష్ణ. ఏంటి అంటుంది మధు. ప్లీజ్ ఒక ముద్దివ్వు అంటాడు. ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పటి వరకు నా పర్మిషన్ తీసుకొని కిస్ చేసినట్టు మాట్లాడుతున్నావు అంటుంది మధు. కృష్ణ నవ్వుతూ మధుని దగ్గరికి తీసుకుంటాడు. నువ్వు నాదానివి మధు, మరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పు? మధు నవ్వుతూ కృష్ణ కౌగిట్లో ఒదిగిపోతుంది. గార్డెన్లో ఒక్కసారిగా గాలి ఇద్దరినీ తాకుతుంది. చూసావా, అమ్మ మనిద్దరినీ ఆశీర్వదిస్తుంది. ఏంటి అంటాడు కృష్ణ. నిజం కృష్ణ, అమ్మ చనిపోయే ముందు నాకు చెప్పింది, నేనెక్కడికి వెళ్ళడం లేదు, ఈ గాలిలోనే ఉంటూ నేను చూసుకుంటాను, అలాగే ఆ గాలి ద్వారానే నీతో మాట్లాడతాను అని చెప్పింది. అవునా? అత్తయ్య థ్యాంక్స్, నీ కూతుర్ని నాకు ఇచ్చినందుకు అని కృష్ణ గట్టిగా అరుస్తూ చెబుతాడు. కృష్ణ, ఏంటిది అంటుంది మధు. నువ్వే చెప్పావుగా మీ అమ్మ ఇక్కడే ఉందని, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. ఇద్దరూ నవ్వుకుంటారు. నాకు నిద్రొస్తుంది కృష్ణ, వెళ్తాను అంటుంది మధు. అప్పుడేనా? ఏంటి అప్పుడేనా, టైం 3 అయింది, వెళ్ళి పడుకో. ఇంత సంతోషంలో నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు అంటాడు కృష్ణ. కళ్ళు మూసుకుంటే అదే వస్తుంది. కాసేపు ఉండవే, ఇంకాసేపు ఉంటే తెల్లారిపోతుంది, మాట్లాడకుండా రా అని కృష్ణ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. మధుని వెనక నుండి గట్టిగా కౌగిలించుకుంటాడు కృష్ణ. కృష్ణ, ఇంక చాలు వెళదాం అంటుంది మధు. వెళ్ళక తప్పదా? తప్పదు. ప్లీజ్ మధు, కాసేపు ఉండొచ్చు కదా. నీతో ఇదే వచ్చింది, నా మాట అస్సలు వినిపించుకోవు. పెళ్ళయ్యాక వింటాలే, ఇప్పుడు మాత్రం నువ్వు నా మాట విను అంటాడు కృష్ణ. తెల్లారిపోతుంది కృష్ణ, ఒక్క అరగంట తర్వాత వెళ్ళిపోవచ్చు మధు. మార్నింగ్ మాట్లాడొచ్చు కదా. ఎక్కడ కుదురుతుంది, ఆ మందంతా మన చుట్టూనే ఉంటారు. నీతో సరిగ్గా మాట్లాడడానికే కుదరదు. ఇంకా ఇలా పట్టుకునే ఛాన్స్ ఎక్కడ దొరుకుతుంది చెప్పు అంటాడు కృష్ణ. చా, తమరికి ఛాన్స్ దొరక్కపోయినా సృష్టించుకుంటారు కదా. తప్పదు కదా అంటాడు కృష్ణ. అబ్బా, వదులుతావా లేదా అంటుంది మధు. నీకు నా మీద అస్సలు ప్రేమే లేదే, ఎప్పుడు నాకు దూరంగా ఉండాలని చూస్తావు. మొదలు పెట్టావా? ఇంకా ఈ మాట నీ నోటి నుండి రాలేదేంటా అనుకుంటున్నా. సరే పో. కృష్ణ తనని వదిలి పక్కకి తిరిగి నిలబడతాడు. మధు నవ్వుతూ తన దగ్గరికి వస్తుంది. కోపం వచ్చిందా అంటుంది.
నా కోపం వస్తే నీకేంటి? వెళ్ళు. వెళ్ళి ప్రశాంతంగా పడుకో అంటాడు కృష్ణ. మధు నవ్వుతూ తనని గట్టిగా హత్తుకొని చెంప మీద ముద్దు పెడుతుంది. కృష్ణ ఆశ్చర్యంగా చూస్తాడు. ఇప్పుడు తగ్గిందా కోపం అంటుంది. నువ్వింత స్వీట్ కిస్ ఇచ్చాక తగ్గకుండా ఎలా ఉంటుంది అంటాడు. అయితే బుద్ధిగా లోపలికి వెళ్ళి పడుకో. అలాగే ఇప్పుడు నాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది అంటాడు కృష్ణ. సరేరా వెళదాం అంటారు. ఓకే మధు. ఏంటే ఆ మొద్దు నిద్ర? మధు మొహం మీద దుప్పటి తీసి పూజని చూస్తుంది. అప్పుడే తెల్లారిందా? అప్పుడేనా? టైం 8 అయింది. ఓ గాడ్, అప్పుడే 8 అయిందా? మధు బెడ్ పై నుండి లేచి వాష్రూంలోకి వెళ్తుంది. కాసేపటికి రెడీ అయ్యి పూజని తీసుకొని కిందికి వచ్చేసరికి మోహన్ పూజ గది నుండి బయటికి వస్తాడు. ఇద్దరూ సైలెంట్గా దివ్య పక్కకి వెళ్ళి నిలబడతారు. మోహన్ హారతి ఇస్తూ మధుని గమనిస్తాడు. సారీ నాన్న, మెలకు రాలేదు. పర్లేదు మధు, హారతి తీసుకో అంటాడు. మధు హారతి తీసుకొని బొట్టు పెట్టుకుంటుంది. పూజ పూర్తయిన తర్వాత అందరూ బయటికి వచ్చి హాల్లో కూర్చుంటారు. మధు, ఎప్పుడూ లేనిది ఇంత లేటుగా లేచావేంటి? నైట్ నిద్ర పట్టలేదు పూజ. ఏంటి సంగతి? కృష్ణ నైట్ అంతా ముద్దులు పెడుతూనే ఉన్నాడా అని మధుకి మాత్రమే వినిపించేలా అడుగుతుంది పూజ. నీకు అస్సలు సిగ్గులేదే. పెట్టింది నీకైతే నేనెందుకు సిగ్గుపడాలి అంటుంది పూజ. అబ్బా, అంత సీన్ లేదు. ఊరికే మాట్లాడుకున్నాం అంతే అంటుంది. ఏంటి, నైట్ అంతా కేవలం మాట్లాడుకుంటూ కూర్చున్నారా? నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు అంటుంది పూజ. నిజమే. ఇంతలో కృష్ణ ఆవలిస్తూ వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఏంట్రా ఎంతసేపు నిద్రపోయావు? నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదురా. మధు, కాస్త కాఫీ ఇవ్వు. సరే అని మధు కిచెన్లోకి వెళ్తుంది. మధుని కృష్ణని చూస్తూ ఉంది శ్రావ్య. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ చల్లగాలికి ఏసీ లేకపోయినా నిద్ర పట్టేసింది మాకు. మరి మీ ఇద్దరికీ ఎందుకు నిద్ర పట్టలేదు? అదా నీ డౌట్. నైట్ మధుతో ఉన్నాను. నువ్వు చాలా ఫాస్ట్రా. పాపం, ఆ మధు నిన్ను ఎలా తట్టుకుంటుందో ఏంటో అంటుంది శ్రావ్య. అదేం లేదు శ్రావ్య, చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చాం కదా, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉండిపోయాం. నిజంగా అంతేనా అంటుంది శ్రావ్య. నన్ను నమ్మవే, నిజమే చెప్తున్నా. అయినా అది నన్ను హద్దుల్లోనే ఉంచుతుంది. అది ఉంచినా నువ్వుండాలి కదా. అబ్బా, అసలే నిద్రలేక కళ్ళు మండుతున్నాయి. నువ్వు నీ అనుమానాలతో చంపకు. ఈ మధు కాఫీ తీసుకురావడానికి ఇంత టైం తీసుకుంటుందేంటి? కృష్ణ అక్కడి నుండి కిచెన్లోకి వస్తాడు. వచ్చేసావా? కాఫీ తీసుకో అంటుంది మధు. ఇంతసేపేంటి? ఆంటీ టిఫిన్ రెడీ చేయమన్నారు కృష్ణ. కృష్ణ అక్కడే కూర్చుని టీ తాగుతూ ఉన్నాడు. బయటికెళ్ళి తాగొచ్చుగా అంటుంది మధు. అక్కడ నువ్వు లేవు కదా అంటాడు కృష్ణ. మధు నవ్వుకుంటూ వంట చేస్తుంది. ఇంతలో మోహన్ కిచెన్లోకి వస్తాడు. గుడ్ మార్నింగ్ అంకుల్. ఇప్పుడు తెల్లారిందా నీకు అంటాడు. కృష్ణ నవ్వుతాడు. అది సరే, నీ ఫ్రెండ్స్ అంతా బయట ఉంటే నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నావు అంటాడు. మీ కూతురికి హెల్ప్ చేస్తున్నాను అంటాడు కృష్ణ. అబ్బో, ఏం హెల్ప్ ఏంటి? తను కష్టపడి కాఫీ చేసింది, నేను తాగుతున్నా అంటాడు. దాన్ని హెల్ప్ అంటారా? ఆయన నా కూతురితో సేవలు చేయించుకుంటున్నావేంటి? కాబోయే భర్తకి సేవ చేసుకుంటుంది, తప్పేముంది అంటాడు కృష్ణ. మోహన్ ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూస్తాడు. అంటే పెళ్ళయ్యేసరికి తనకు అలవాటవుతుంది అంటున్నాను అంకుల్ అంటాడు. చాలే నీ వేషాలు. మీ నాన్న ఊరొస్తున్నాడు, కాస్త జాగ్రత్తగా ఉండు. అరే, నేనేం చేశాను అంటాడు కృష్ణ. నీ ప్రేమ విషయం మీ నాన్నకి తెలీదు, నువ్వు చెప్పొద్దు. నేను వాడితో మాట్లాడి ఒప్పిస్తాను అంటాడు మోహన్. థ్యాంక్స్ అంకుల్ అంటాడు కృష్ణ. మోహన్ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. కృష్ణ కప్ పక్కన పెట్టి మధు చెంప మీద ముద్దు పెట్టుకుంటాడు. కృష్ణ, ఏంటిది? ఎవరైనా చూస్తే? కృష్ణ నవ్వుతూ డోర్ వైపు చూసేసరికి బుజ్జి డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉండిపోయింది. అమ్మో, ఇదెప్పుడొచ్చింది? కృష్ణ మాటలకి మధు వెనక్కి తిరిగి చూస్తుంది. చెబితే వినిపించుకోవు. ఇప్పుడు చూడు ఏమైందో. బుజ్జి, నువ్విక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బావా, వాటర్ కోసం వచ్చాను. అవునా, నువ్వేమీ చూడలేదు కదా? నేనా? లేదే. హమ్మయ్యా. కానీ నువ్వు మధు అక్కకి ముద్దు పెట్టినట్టు కనిపించింది. నిజమా లేక నా భ్రమ అని ఆలోచిస్తున్నా. భ్రమే. నువ్వు స్పెట్స్ పెట్టుకోవడం మర్చిపోయావు కదా, అందుకే సరిగ్గా కనబడి ఉండదు. బావా, ఇప్పుడు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నాను, నాకు బాగానే కనిపిస్తుంది. చచ్చాను అనుకుంటాడు కృష్ణ. సరే, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అంటాడు కృష్ణ. ఏ విషయం? నా కాంటాక్ట్ లెన్స్ విషయమా? లేక నువ్వు మధు అక్కని? చాలు చాలు, అదే చెప్పొద్దు అంటున్నాను అంటాడు. అయితే ఖర్చవుతుంది బావా. ఏం కావాలి? నన్ను షాపింగ్కి తీసుకువెళ్ళాలి. సరే, తీసుకువెళ్తాను. అయితే ఓకే. బుజ్జి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. కృష్ణ వెనక్కి తిరిగి చూసేసరికి మధు కోపంగా చూస్తూ ఉంది. అలా చూడకే. అసలు నిన్ను
ఇంకోసారి నన్ను ముట్టుకున్నావంటే అప్పుడు చెప్తా నీ పని అని మధు కోపంగా బయటికి వచ్చేస్తుంది. సాయంత్రం కృష్ణ తండ్రి అవినాష్ రావడంతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. జాతర పనులు మొదలయ్యాయి. ఊరు మొత్తం ఏకమై జాతరని సందడిగా చేస్తున్నారు. ప్రతిరోజు విశేషమైన పూజలతో అమ్మవారిని పూజిస్తున్నారు. జాతర పనులు ముగించుకొని అవినాష్, మోహన్ ఇంటికి వస్తారు. కాలింగ్ బెల్ మోగడంతో మధు డోర్ ఓపెన్ చేస్తుంది. అమ్మా మధు, ఆంటీ మందులేసుకుందా? వేసుకుంది అంకుల్, నిద్రపోతుంది. మీకు భోజనం వడ్డించమంటారా అంటుంది మధు. హా సరే, నేను ఫ్రెష్ అయి వస్తాను. సరే నాన్న, మీరు కూడా ఫ్రెష్ అయ్యి రండి. అలాగే అంటాడు మోహన్. మధు, ఈ బ్యాగ్ నీ దగ్గర ఉంచు. ఏంటి నాన్న ఇది? జాతర కోసమని డబ్బు తీసుకొచ్చాము. సరే నాన్న, నేను లాకర్లో పెడతాను. మధు గదిలోకి వెళ్ళి డబ్బు లాకర్లో పెట్టి బయటికి వస్తుంది. కాసేపటికి మోహన్, అవినాష్ ఫ్రెష్ అయి డైనింగ్ హాల్లోకి వస్తారు. మధు ఇద్దరికీ భోజనం వడ్డించి పక్కనే కూర్చుంటుంది. మధు, ఈ పిల్లలు ఇంకా రాలేదా? లేదు నాన్న. ఇంత రాత్రి అయ్యే వరకు ఉంటే ఎలా? అసలే వాళ్ళకి ఈ ఊరు కొత్త. వాళ్ళు వెళ్ళింది షాపింగ్కి కదా, టైం పడుతుంది. అయినా కృష్ణ ఉన్నాడుగా నాన్న, ఏం పర్లేదు, వచ్చేస్తారు. మరి నువ్వెందుకు వెళ్ళలేదు మధు? ఆంటీ కోసం ఉండిపోయాను అంకుల్. అందరూ వెళ్ళిపోతే ఆవిడ ఒంటరిగా ఫీల్ అవుతారు కదా, అందుకే నేనుండిపోయాను అంటుంది మధు. నువ్వు భోజనం చేశావా అని అడుగుతాడు అవినాష్. ఇంకా లేదంకుల్, వాళ్ళొచ్చిన తర్వాత తింటాను అంటుంది. వాళ్ళు ఎప్పటికి వస్తారో ఏంటో, నువ్వు తినే మధు. పర్లేదంకుల్, కృష్ణ ఫోన్ చేశాడు బయలుదేరామని, వచ్చేస్తూ ఉంటారు. సరే, త్వరగా తినేసి నిద్రపోండి, తెల్లవారుజామున గుడికి వెళ్ళాలి. అలాగే నాన్న, మీరెళ్ళి పడుకోండి. మోహన్, అవినాష్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మధు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ సోఫాలోనే నిద్రపోతుంది. కార్ హారన్ వినిపించడంతో మధుకి మెలకు వస్తుంది. వచ్చేసినట్టున్నారు అని మధు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. హాయ్ మధు, షాపింగ్ భారీగా చేసినట్టున్నారు. హా అవును, కృష్ణ ఎక్కడా అని అడుగుతుంది మధు. కార్ పార్క్ చేస్తున్నాడు. చాలా అలసిపోయాం మధు, వెళ్ళి పడుకుంటాం. భోజనం చెయ్యరా? మేము బయట తినేసి వచ్చాం మధు. అందరూ ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణ ఫోన్ మాట్లాడుతూ లోపలికి వస్తాడు. కృష్ణ, భోజనం? నేను తినేశాను మధు, వెళ్ళి పడుకో అంటాడు. ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మధు డోర్ లాక్ చేసి గదిలోకి వెళ్ళిపోతుంది. ఎంతసేపటికి నిద్ర పట్టకపోవడంతో గార్డెన్లోకి వెళ్ళి కూర్చుంటుంది. కృష్ణ టెర్రస్పై ఫోన్ మాట్లాడుతూ గార్డెన్లో ఉన్న మధుని గమనిస్తాడు. ఇది నిద్రపోకుండా ఇక్కడేం చేస్తుంది? కృష్ణ ఆలోచిస్తూ కిందికి వచ్చేసరికి అవినాష్ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుంటూ కృష్ణని గమనిస్తాడు. కృష్ణ, ఇంకా నిద్రపోలేదా అని అడుగుతాడు. లేదు నాన్న, నేను ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఇంత రాత్రిపూట ఏంటి? అది నా స్టడీ కంప్లీట్ అవుతుంది కదా, ఫ్రెండ్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చూస్తున్నాం. ఆ విషయమే డిస్కస్ చేస్తున్నాం అంటాడు కృష్ణ. గుడ్, చాలా మంచి ఆలోచన. బట్ బీ కేర్ఫుల్. ఓకే నాన్న, భోజనం చేశావా అని అడుగుతాడు అవినాష్. హా, మేము బయటే తినేసి వచ్చాము నాన్న. అవునా, మరి మధు? అదేంటి, తను ఇంట్లోనే ఉందిగా, తినలేదా? లేదురా, మీరొచ్చిన తర్వాత తింటాను అంది. పాపం, అలాగే నిద్రపోయిందేమో. కృష్ణ ఆలోచిస్తూ ఉండిపోయాడు. సరే, వెళ్ళి పడుకో అని అవినాష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కృష్ణ భోజనం ప్లేట్లో సర్ది గార్డెన్లోకి వస్తాడు. మధు ఆలోచిస్తూ కూర్చుంది. కృష్ణ తన పక్కనే కూర్చుంటాడు. మధు, కృష్ణ, నువ్వింకా నిద్రపోలేదా? నా హార్ట్ ఇలా ఆకలితో ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు అంటాడు. నీకెలా తెలుసు నేను తినలేదు అని? నాన్న చెప్పారు. ముందు భోజనం చెయ్యి. నాకు ఆకలిగా లేదు కృష్ణ. మధు మాట్లాడకుండా తిను అంటాడు. ఆకలితో ఉంటే నిద్రెలా పడుతుంది అని అన్నం కలిపి తనకి తినిపిస్తాడు. మధు తనని చూస్తూ ఉండిపోయింది. ఇంక చాలు కృష్ణ అంటుంది. సరే అని ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చుంటాడు కృష్ణ. ఇప్పుడు చెప్పు, భోజనం ఎందుకు తినలేదు అని అడుగుతాడు. నీతో కలిసి తిందాం అనుకున్నాను, కానీ నువ్వు బయట తినేసి వచ్చావు కదా, అందుకని తినకుండా ఉంటావా అంటాడు కృష్ణ. తిన్నా కదా, వదిలే అంటుంది. సరే, వెళ్ళి పడుకో అంటాడు. కాసేపు ఉండొచ్చు కదా అంటుంది మధు. కృష్ణ ఆశ్చర్యంగా మధు వైపు చూస్తాడు. ఇది నా డైలాగ్ అనుకుంటాను. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు కదా, అలాగే నాకు నీ అలవాట్లు మాటలు వచ్చేశాయి. ఛా, నిజం కృష్ణ. సరేలే, ఉదయాన్నే లేవాలి, వెళ్ళి పడుకో అంటాడు కృష్ణ. నువ్వెళ్ళు, నేనిక్కడే ఉంటాను అంటుంది. ఏమైంది మధు? నాకేమైతే నీకెందుకు, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో అంటుంది మధు. ఏమైందే నీకివాళ? నా డైలాగ్స్ నాకే తిప్పి కొడుతున్నావు అంటాడు కృష్ణ. మధు నవ్వుతుంది. ఆడుకుంటున్నావా నాతో అంటాడు కృష్ణ. ఏం, నువ్వు నాతో ఆడుకున్నప్పుడు ఏమైంది? సరే, నేను వెళ్ళను, నైట్ అంతా ఇక్కడే కూర్చొని ఉండిపోదాం. అయితే సరే, నైట్ అంతా నన్నే చూస్తూ ఉండు, బట్ నన్ను టచ్ చేయకూడదు. అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు?
చెప్పాను కదా, నిన్ను ముట్టుకోకుండా మాట్లాడడం నా వల్ల కాదు అని మధు ఒడిలో తలవాల్చి పడుకుంటాడు. మధు తన తల నిమురుతూ కబుర్లు చెప్తూ ఉంది. కృష్ణ అలానే నిద్రలోకి జారుకున్నాడు. నైట్ అంతా ఉంటాను అని చెప్పి అప్పుడే నిద్రపోయాడు అని మధు నవ్వుకుంటూ కృష్ణ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. కృష్ణకి మెలకువ వచ్చేసరికి మధు బెంచ్ మీద పక్కకి వాలి నిద్రపోతూ కనిపించింది. పైకి లేచి మధుని చూస్తూ కూర్చుంటాడు. గాలికి జుట్టు మొహం మీద పడటంతో సరిచేస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఆ స్పర్శతో మధుకి మెలకువ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.